మాజీ డిప్యూటీ మేయర్ పాత ఇంట్లో వేల లీటర్ల అక్రమ మద్యం. వలవేసి పట్టుకున్న ఆబ్కారీ శాఖ, పెద్దల వేషాలు, బద్మాష్ పనులు, డిప్యూటీ మేయర్ నయా దందా. రాజు వేషం కట్టి చిల్లర పాట పాడిందంట ఎనకటికి ఒకడు. భారీ భారీ మీసాలతో బద్మాష్ వేషాలు వేస్తున్న జవహర్ నగర్ మాజీ డిప్యూటీ మేయర్ నయా దందా బయటపడింది. దీనితో నవ్వుల పాలైన రెడ్డిశెట్టి బ్రదర్స్ నయానో భయానో పైరవి పట్టుతో ముడుపులు చెల్లించుకొని నగరం విడిచినట్టు వినికిడి, పలాయనం చిత్తగించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా వేల లీటర్ల మద్యం బీఆర్ఎస్ జవహర్ నగర్ ప్రధాన కార్యదర్శి రెడ్డిశెట్టి మహేష్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు జవహర్ నగర్ మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ స్వయాన అన్నదమ్ములు. వీరు ఇరువురు రాజకీయంగా, ఆర్థికంగా మంచి పట్టున్న పేరున్న నాయకులుగా చెలామణి అవుతున్నారని ఏమో కానీ ఆబ్కారీ శాఖ వారు ఇంత పెద్ద ఎత్తున మద్యం విషయం పట్టుబడినప్పటికీ దానిని మీడియా ప్రతినిధులు పదే పదే అడుగుతే గాని బయట పెట్టకపోవడం వెనుక భారీ పైరవి, ఆర్థిక లావాదేవీలు, అధికారులకు మచ్చిక ముచ్చట్లు జరిగినట్లు తెలుస్తుంది. ఇటు విషయమై స్థానికంగా విదేశీ మద్యం ఏరులై పారుతుందని కోడై కోస్తున్నప్పటికీ దొంగలు పట్టుపడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు మద్యం వాసనకు మత్తు దిగిన అధికారులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వివరాల్లోకెళ్తే మంగళవారం సాయంత్రం మల్కాజ్గిరి ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు, కాప్రా ఎస్హెచ్ఓ టీం సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో కేసు నెంబర్ 1, క్రైమ్ నెంబర్ 31 రెడ్డిశెట్టి మహేష్, కేసు నెంబర్ 2 క్రైమ్ నెంబర్ 30 రెడ్డిశెట్టి శ్రీనివాస్ ఇద్దరిపై కేసును నమోదు చేశామని ఆబ్కారీ శాఖ సిఐ రవికుమార్ బిజిలీ టీవీతో తెలియజేశారు. ఈ సందర్భంగా 112 గోవా మరియు విదేశీ మద్యం బాటిళ్లను రెడ్డిశెట్టి శ్రీనివాస్ మరియు అతని తమ్ముడు రెడ్డిశెట్టి మహేష్ వద్ద కూడా 59 విదేశీ మరియు గోవా మద్యం బాటిళ్లు పట్టుకున్నామని, అందులో వివిధ కంపెనీలకు చెందిన మద్యం బ్రాండ్లు ఉన్నాయన్నారు. $363 గోవా మరియు విదేశీ మద్యం బాటిల్ను తీసుకువచ్చి రెడ్డిశెట్టి శ్రీనివాస్, అతని తమ్ముడు రెడ్డిశెట్టి మహేష్ ఇరువురు కలిసి తెలంగాణలో విచ్చలవిడిగా బయట మద్యం అమ్ముతూ తెలంగాణ ఆబ్కారీ శాఖకు మరియు ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టాన్ని చేకూరుస్తున్నారని ఈ సందర్భంగా సిఐ రవికుమార్ మీడియా ముఖంగా తెలియజేశారు. ఏమి తక్కువ, నువ్వు ఓ ఫైనాన్షియర్గా, ఓ వ్యాపారవేత్తగా, ఓ విదేశీ జూద నేర్పరిగా, బిల్డర్గా, టూరిస్టు భవన యజమానిగా, ప్రముఖ రాజకీయవేత్తగా, ఓ దేవాదాయ కమిటీ చైర్మన్గా అన్నిట్లో ఆరితేరిన నీవు, 100 కోట్లకు అధిపతి అయిన నీవు చీప్ లిక్కర్ అమ్మి నవ్వుల పాలు అయితివి. జవహర్ నగర్ లో నీ తోటి నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పక్కున నవ్వి ముక్కుల వేలేసుకున్నారు. నిన్ను పట్టించింది నీ మిత్రులేనా? ప్రతి ఏటా ఏదో ఒక చోట మద్యం దుకాణాలు దక్కించుకునే మీరు ఈసారి రాకపోయేసరికి ఆ అలవాటు వదులుకోలేక ఈ అక్రమ వ్యాపారం చేస్తున్నారని మీపై కన్నెర్ర చేసిన మీ మిత్రులు మిమ్మల్ని ఆబ్కారీ శాఖకు పట్టించారా? ఎప్పుడు పదుల కొద్ది వ్యాపారాలను, నాయకులను, జూదపర్లను వెంటేసుకుని తిరిగే నీవు విదేశాల నుండి వస్తున్నప్పుడు వారితో సహా నువ్వు మద్యాన్ని చేరవేసినందునే నీ గుట్టు వారికి తెలిసింది. వారు ఇప్పుడు మీ ఇంట్లో భారీ ఎత్తున మద్యం ఉన్నదని ఆబ్కారీ శాఖకు తెలియజేశారా?